ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ఈరోజు దేవుడిచ్చినటువంటి వాగ్దానము మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 26వ వచనంలో వ్రాయబడినట్టుగా, సమూయేలు అంతకంతకు వర్ధిల్లుచుండెను. యెహోవా దయలోను మనుషుల దయలోను అతడు వర్ధిల్లెను. దేవునికి మహిమ. ఆయన మనుషుల దయలో కూడా వర్ధిల్లుతున్నాడు. దేవుని దయ మాత్రమే కాదు, ఈరోజు మనకు కూడా అది కావాలి అని దేవుడు స్పష్టంగా తెలియచేస్తున్నాడు. మనుషులు మనల్ని దీవించాలి, మనుషులు మనల్ని ఆశీర్వదించాలి. అప్పుడే మనం ఆశీర్వాదకరంగా ఉంటాము. మనుషులతో మనకి పని ఏం లేదులే అనుకోవద్దు. మనం వారికి ద్రోహం తలపెట్టినా, వారు మనల్ని తిట్టినా పర్వాలేదులే అని అనుకోవద్దు. ఈ రోజుల్లో వారి నుంచి కూడా, పెద్దల నుంచి కూడా మనకి ఆశీర్వాదం అన్నది అవసరం అన్నమాట. కాబట్టి నువ్వు అన్ని విషయాలలోనూ ప్రతి ఒక్కరితోనూ సమాధానకరంగా, మేలుకరంగా ఉండడం అనేది ముఖ్యము అని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. నిజమే. ఓ వ్యక్తి తన తల్లిదండ్రుల విషయంలో ఆయన ఎప్పుడు నిత్యము ఆయన తల్లిదండ్రులకు ఎంతగానో గౌరవం ఇస్తూ ప్రతి దినము వంగి నమస్కారం చేస్తూ ఉండేవాడంట. తన తమ్ముడు మాత్రం, ఎందుకు వాళ్ళు మన అమ్మ నాన్నలే కదా, వాళ్ళకి రోజు నమస్కారం ఎందుకు అని అంటూ ఉండేవాడంట. ఎగతాళి చేస్తూ ఉండేవాడంట. మరి వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారంట. మరి తండ్రి ఎంతవరకైతే గౌరవించి ప్రేమించిన వ్యక్తి ఒక జడ్జిగా మారాడంట. కానీ తన తమ్ముడు ఏ ఉద్యోగం లేక తిరుగుతున్నాడు కదా అని మరి ఆ గేట్ దగ్గర ఒక వాచ్మెన్గా ఆయనకు చిన్నపాటి ఉద్యోగం ఇచ్చాడంట. ఏ చదువు లేకుండా, ఏ విషయంలో నేను ఎదుగుదల లేకపోతే ఆయనకు ఆ ఉద్యోగం ఇస్తే, మరి లోపలికి వెళ్తున్నప్పుడల్లా, వస్తున్నప్పుడల్లా ప్రతి వ్యక్తికి ఆయన ఏం చేయాలి? నమస్కారం చేస్తూ ఉండాలి. కానీ ఈ జడ్జి గారికి మాత్రం అందరూ వచ్చి నమస్కారం చేస్తున్నారంట. మరి నిజమే, ఆ రోజు ఆయన గౌరవించినప్పుడల్లా తల్లిదండ్రులు ఆయనను దీవించేవారు. మరి మరి ఈ కుమారుడు ఎప్పుడు వారికి నమస్కారము చేయలేదు, వారికి ఆ దీవెన రాలేదు. ఆయన చల్లని చూపులతో వారు దీవించిన ఆ ఆశీర్వాదం ఈరోజు ఆయనని అనేక మంది గౌరవించే రీతిగా, అనేక మంది నమస్కరించే రీతిగా ఆయనకు జరిగింది. అందుకనే దేవుడు అంటాడు, నీవు దేవుని దయలోనే కాదు మనుషుల దయలో కూడా వర్ధిల్లాలి అని. మరి అటు కృప దేవుడు మనకి ఇచ్చునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు మాకు ఇచ్చిన ఈ మాటను బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. మరి ఈరోజు నువ్వు మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నువ్వు మాట్లాడిన మాటను బట్టి ప్రభా, మేము నీ దయలో, పెద్దల దయలో ఉండేట కృప చూపించండి. ఈరోజు ఎంతమంది బిడ్డలైతే వారి అనారోగ్యం కొరక, కుటుంబ సమస్య కొరక, ఆర్థిక సమస్యల కొరక, నెమ్మది సమాధానం కొరకు అడుగుతున్నారు. ప్రతి ఒక్కరికి దీర్ఘాయుష్, కృపా, క్షేమం, సమాధానం, ఐశ్వర్యం కలుగును గాక అంటున్నాం తండ్రి. అలాగే రేపు ఎంతమంది బిడ్డలు బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకుంటున్నారో వారిని కూడా దీవించి ఆశీర్వదించమని యేసయ్య శ్రేష్ఠ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.